నవ్వండి, నవ్వరు, మీరు నవ్వరు ఇంతే. వీళ్ళు మహాశైలసి సినిమా అన్నారు డైరెక్టర్కి ముందుగా ఇట్లా దండం పెట్టాలి. సినిమా మాత్రం పండగ మాత్రం సూపర్ తీసే సినిమా. ఎందుకంటే ఒక రవితేజ ఫ్యాన్స్కి ఎలా అనుకున్నామో అలా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా చెప్పాలంటే కాకపోతే రవితేజ గారి సినిమా ఇది ఒక చిన్న ఒక ఎట్లా పోతాడు సినిమా ఒక అవలీలగా తీసేసింది డైరెక్టర్ గారు. ఎందుకంటే ఒక సింపుల్గా వెళ్ళిపోయిన సినిమా. అంటే ఎక్కడ కూడా మనకి ఈ యావరేజ్ కాకుండా హిట్ కాకుండా కూడా మంచిగా ఒక మద్దలుగా తీసిన సినిమా. ముగ్గురు హీరోలు మాత్రం రొమాన్స్ మాత్రం చాలా బాగుంది. రవితేజ మాత్రం డ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గలే ఎనర్జీ. మన విక్రమార్కలో చూసినా మనం ఒక డాన్స్ సీన్లో చూసినాం డ్యాన్స్ ఎంత బాగా చేసిండో. ఇందులో కూడా డ్యాన్స్ మాత్రం సూపర్ చేసిండు. ఒకటే చెప్తున్నా సంక్రాంతికి మాత్రం ఫస్ట్ మెగాస్టార్ బ్లాక్ బస్టర్, సెకండ్ ప్లస్ రవితేజ నిలబడుతుంది. 100% మాత్రం రాసి పెట్టుకోండి. ఇది సెకండ్ ప్లస్ నిలబడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యి దగ్గర. ఎందుకంటే చాలా మంది పండగకు వచ్చిన మాత్రం ఎంజాయ్ చేసిపోతారు. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మోయని చెప్పండి డైరెక్టర్ గారు సూపర్ తీసారు సార్. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో కూడా మీరు అంతా సక్సెస్ఫుల్ చేసుకోరు సార్. మీకు ఎక్కడ డోకా లేదు. మీ కలెక్షన్లు మాత్రం మంచిగా వెళ్ళిపోతే ప్రొడ్యూసర్ వాళ్ళకి ఎక్కడ డోకా లేదు. సినిమా మాత్రం మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. రవితేజ కెరియర్లో మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. నెక్స్ట్ రాబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనా? భర్త మహాశైలులకి విజ్ఞప్తి, మన రవితేజ గారు లాంగ్వేజ్ అంటేనే బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ని ఎక్కడా డిస్కరేజ్ చేయకుండా డైరెక్టర్ ఒక మంచి కథాంశంతో ఫ్యామిలీ రొమాంటిక్ అంటేనే క్యాజువల్గా ఎన్నో సినిమాలు చూసుంటాము. దీంట్లో కిస్టులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీ అయితే కనుక పెద్దపేట సత్య గారి కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ ఒక మంచి వినోదాన్ని అయితే కనుక మనకు స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి. గ్లామర్ ప్రకారం కూడా ఇద్దరు హీరోయిన్స్ కూడా పోటాపోటీగా మంచి నటాంశంతోనే కనబడ్డారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కనుక ఈ సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కొత్త పాయింట్ని అయితే కనుక ఇంపార్టెన్స్ ఇచ్చారు. జెంట్స్కి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అనేది మనసుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, బ్రెయిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు ప్రజెంటేషన్ చేసిన ఈ మూవీ అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. హ్యాపీ పొంగల్. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి బ్రో, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం. ఎంటర్టైనర్కి అయితే బాగా రవితేజ గారి బాడీ లాంగ్వేజ్, మేనరిజం అయితే కనుక హైలైట్. ఫ్యామిలీ జోనల్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మాస్ మహారాజన్ అయితే కనుక చూడలేరు. సో భర్త అంటేనే ఒక కన్ఫ్యూషన్, దాన్ని ఇంకో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకూడదు. అదే కామెడీ. అవును, 100% పండింది. సో అది ఎలా పండింది ఏంటి అనేది ప్రేక్షకులు చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి వాచబుల్ మూవీ. ఇది ఎక్కడైతే